Hello everyone, welcome back to my YouTube channel Saiti Kapullu. Today, this video is all about the Indian Pharma Expo. In this video, we'll be knowing about what are the recent techniques or innovations in the life sciences. Let's get into the video. కింద మీద పడుకుంటూ ఫైనల్గా మేము ఇండియన్ ఎక్స్పోకి వచ్చేసాము. ఒక బెస్ట్ స్మైల్తో మేము ఎక్స్పోని స్టార్ట్ చేసాము. అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్, ప్రీ రిజిస్ట్రేషన్ ఉంది. మేము ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి మా స్కాన్ చేసుకుని మా ఐడి కార్డ్స్ తీసేసుకున్నాక ఒక 4-5 పిక్లు తీసుకొని ఇంకా నేను మా ఫ్రెండ్ శ్రీనివాస్ ఇంకా మాట్లాడుకుంటూ స్టార్ట్ చేసేసాం. అక్కడ లోపల ఎంటర్ అయిన వెంటనే ఒక బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం లింక్డ్ఇన్లో పెట్టుకోవాలి కదా, ఎట్లయినా ఫొటోస్ వెళ్ళామని. అక్కడ కొన్ని ఫోటోలు స్టార్టింగ్ ఎంట్రీ అయ్యాం. అక్కడ ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. ఇట్స్ లైక్ రియల్లీ ఎక్సైటింగ్గా అనిపించింది నాకు. ఒక కొత్త విషయాలు ఇన్ని జరుగుతున్నాయి ఆ లైఫ్ సైన్స్లో అని. అలా ఒక క్లిప్ తీసుకొని అంతటిని ఒక చుట్టేసాం. ఇక్కడ స్టాల్స్ అన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే, అప్పటి వరకు నేను టెక్స్ట్ బుక్లోనూ లేదంటే గూగుల్ ఇమేజెస్లో చూసింది నాకు కంటికి కట్టినట్టుగా కనిపిస్తుంది ప్రతి ఒక్కటి, ఫ్రమ్ బుక్స్ టు రియల్ ఇండస్ట్రీ లాగా. అండ్ దెన్ ఒక స్టాల్ దగ్గర మేము ఆగాం. అక్కడ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ హౌ బిగ్ మాలిక్యూల్స్ ఆర్ మేడ్ ఇన్ టు ద నానో పార్టికల్స్ విచ్ ఈస్ ఈజీలీ అబ్జార్బ్ బై అవర్ బాడీ అనమాట, ఫర్ మెడికల్ పర్పస్. అండ్ ఇట్ వాజ్ రియల్ ఇంట్రెస్టింగ్. అండ్ మాకు కావాల్సిన డౌట్స్ మేము అడిగాం. అండ్ దెన్ అక్కడి నుంచి జనరల్గా మేము ఒక్కొక్క స్టాల్ చూసుకుంటున్నాం. ఇంకా మాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన దాంట్లో మేము ఆగి క్వశ్చన్స్ అడిగి దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకున్నాం. అండ్ ప్రతి ఒక్క స్టాల్ చాలా బాగుంది. అండ్ కమింగ్ ఓవర్ హియర్, దీస్ ఆర్ ద యాంప్యూల్స్ ఉంటాయి, అది ఇంజెక్షన్ది యాంప్యూల్స్ బాటిల్స్ ఉంటాయి, గ్లాస్ బాటిల్స్. దట్ ఎంత బాగున్నాయి తెలుసా, చాలా బాగున్నాయి చూడటానికి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ స్టాల్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ ద వాటర్ స్టెరైల్ అనమాట. హార్డ్ వాటర్ కానీ సాఫ్ట్ వాటర్ కానీ ఏ వాటర్ అయినా వాళ్ళు వచ్చేసి ప్యూరిఫై చేసి స్టెరైల్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ their instrument. Coming to our next stall, it is APEE Infratech. It is a company which deals with the installation of filters anamata, like HEPA filters, HVACs and all the equipments which is used in the laboratories, workplaces and hospitals, like clean room systems anamata. They go according to the ISO grades. అండ్ అక్కడ వాళ్ళు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా అంటే స్టూడెంట్సే కదా అని కాకుండా క్లియర్గా మాకు అడిగిన డౌట్స్ అంటే మేము అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. లైక్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. లైక్ ఒక మనం ల్యాబ్లో చేసే ప్రతి పని ఎంత స్టెరైల్గా ఉండాలో, ఒక గుడ్ ఫ్యూచర్ కోసం అనమాట. లైక్ మెడిసిన్ తయారు చేయడం కానీ తయారు చేయాలన్నా మనకి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి, మన సరౌండింగ్ కూడా స్టెరైల్గా ఉండాలి. ప్రతిదీ అలా చెప్పారు. ఇట్ రియల్లీ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద PPE అనమాట. మనము ల్యాబొరేటరీలో వేసుకునే కిట్స్ ఉంటాయి కదా, మన బాడీకి వేసుకునే కిట్స్, అవి ఎలా స్టెరైల్ చేస్తాం. లైక్ వాషెస్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఒక చిప్ ఉంటుంది, ఆ చిప్ మనం వేసుకునే కోట్కి ఉంటే లైక్ ఎన్ని వాషెస్ అయినాయి, ఎన్ని సైకిల్స్ వరకు వాడచ్చు అనేది చెప్పారు. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. చాలా బాగా అనిపించింది మొత్తానికి, నాకు ఇది మాత్రం బాగా నచ్చింది. ఇట్ ఈస్ అ మినీ ల్యాబ్ అనమాట. ఇంత చిన్న కిట్లో మొత్తం మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. ఇది 98% అక్యురేట్ ఉంటుంది. అండ్ మన డేటాని మొబైల్లోనే మనకి రిజల్ట్స్ వచ్చేసాయి, సేవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడే ఇంక్యుబేటర్ ఉంది, పైపెట్స్ ఉన్నాయి అండ్ సెంట్రిఫ్యూజ్ ఉంది, అన్నీ చేసేసుకోవచ్చు అనమాట ఒకేసారి. 30 minutesలో మనకి మన రిపోర్ట్స్ అన్నీ చేస్తుంటుంది. అండ్ వీళ్ళు ఎంత బాగా అంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈయన. ఇట్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇదైతే. అండ్ ఇక్కడ వచ్చేసి 25 పారామీటర్స్ వరకు మనం దీంట్లో టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ కిడ్నీ ఫంక్షన్ యొక్క ఎనీమియా డిటెక్షన్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, గ్లూకోజ్ లెవెల్ టెస్ట్ అన్నీ చేయొచ్చు. Wow, it's innovation for me. Coming to the next one, Seashell Logistics. It is the company which deals with the transportation of
pharmaceutical products and food products, maintaining the temperature and safety of the product. This is the best thing I saw in Indian pharma. Digital pipettes. మన నార్మల్ పైపెట్తో పోలిస్తే డిజిటల్ పైపెట్ ఎంత బెస్ట్ అంటే మన వర్క్ని ఈజీగా చేస్తుంది, 100% ఎక్యురేట్గా ఉంటుంది. ఈవెన్ మన డేటాని కూడా స్టోర్ చేసుకోవచ్చు, లైక్ పాస్ట్ డేటా మనం వాడే డేటాని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది కదా కావాల్సింది మన లైఫ్ సైన్స్లో. ఎలా అంటే మన ఎక్విప్మెంట్ ఈజీగా హ్యాండ్లింగ్ ఉండాలి, ఎక్యురేట్గా ఉండాలి, అప్పుడే కదా మన ప్రోడక్ట్ అనేది తొందరగా వస్తుంది మన లైఫ్ సైన్స్లో. ఓ మై గాడ్, ఇక్కడ ప్రతి స్టాల్ ఎలా ఉందంటే మన రీసెర్చర్స్ వాళ్ళ వర్క్ని హైలైట్ చేస్తున్నట్టు. ఆల్ ద ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ అండ్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అండ్ ఇక్కడికి ఈ ఫార్మా ఎక్స్పోలో లైక్ వాస్ట్ నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ టెక్స్ట్ బుక్ మన టీచర్స్ చెప్పేది కాకుండా ఇంకా ఒక స్టెప్ అవుట్ అయ్యి, మనం క్లాస్ రూమ్ నుంచి స్టెప్ అవుట్ అయ్యి ఇక్కడ చాలా నేర్చుకోవచ్చు. మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ కానీ ఏదైనా. అండ్ ఇండస్ట్రీ పరంగా అయితే మనం ఎన్నో నాలెడ్జ్ అనేది కూడా గెయిన్ చేసుకోవచ్చు. లైక్ మనం అడిగి ప్రతి విషయాన్ని నేర్చుకోవచ్చు ఇక్కడ. Finally, this is all about my experience in Indian Pharma Expo. As a microbiology student, it's really helped me. చాలా విషయాలు నేర్చుకున్నా. అక్కడ ఉన్న ప్రొఫెషనల్స్తో మాట్లాడడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోగలిగిన, లైక్ హౌ దే వర్క్, ఎట్లా ఏం జరిగింది అనేది తెలుసుకోగలుగుతున్నాను. టు ద పీపుల్ హూ ఆర్ రియల్లీ వాంట్ టు గెట్ ద కెరియర్ ఇన్ టు ద ఫార్మా, ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. Hope you like my video. Don't forget to like, share and subscribe. Bye bye.